ఇరుముడి సినిమా రిలీజ్ తర్వాత ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన టాక్ వైరల్ అవుతుంది. రామ్ చరణ్, రవితేజ ఇంటికి వెళ్ళాడా? అసలు వీళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగింది? ఆ వైరల్ న్యూస్ నిజమైతే ఇప్పుడు మనం చూద్దాం. మాస్ మహారాజా రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఇరుముడిపై భారీ అప్డేట్ అంచనాలు ఉన్నాయి. సినిమా రిలీజ్కి ముందు నుంచే రామ్ చరణ్ క్యామియోగా ఇస్తాడనే వార్తలు వైరల్ అయ్యాయి. ముఖ్యంగా మల్లెపూల పల్లెకి పాటలో చరణ్ కనిపిస్తాడనే ప్రచారం జరిగింది. కానీ ఆ వార్తలపై డైరెక్టర్ శివ నిర్వాణ క్లారిటీ ఇచ్చారు. రామ్ చరణ్ ఇరుముడిలో ఏ పాత్ర లేదని ఆయన చెప్పినట్టు రిపోర్ట్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు కొత్తగా మరో బజ్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఇరుముడి సినిమాను చూసిన తర్వాత రామ్ చరణ్ రవితేజను పర్సనల్గా కలవడానికి ఇంటికి వెళ్ళాడనే టాక్ వినిపిస్తుంది. ఇది నిజమైతే మాత్రం ఇద్దరు హీరోల ఫ్యాన్స్కి ఇది డెఫినెట్లీ స్పెషల్ మూమెంట్. ఎందుకంటే రవితేజ రామ్ చరణ్ మధ్య మంచి బాండింగ్ ఉందనే విషయం టాలీవుడ్లో ఎప్పటి నుంచో తెలుసు. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రామ్ చరణ్ రవితేజ ఇంటికి వెళ్ళడం విషయంపై ఇటువరకు అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. కాబట్టి దీన్ని కన్ఫర్మ్డ్ న్యూస్గా కాకుండా సోషల్ మీడియా బజ్గా మాత్రమే చూడాలి. అయితే నిజంగా చరణ్ ఇరుముడి చూసి రవితేజను కలిస్తే అది ఇద్దరు మెగా హీరో అభిమానులకు స్పెషల్ అప్డేట్ అవుతుంది. మరి మీకేమనిపిస్తుంది? రామ్ చరణ్ నిజంగా ఇరుముడి మూవీ చూసి రవితేజను కలిశాడా, లేదా ఇది ఒక సోషల్ మీడియా రూమర్ మాత్రమేనా? మీ ఒపీనియన్ కామెంట్లో చెప్పండి. ఇటువంటి లేటెస్ట్ టాలీవుడ్ అప్డేట్స్ కోసం, సెలబ్రిటీ బస్ల కోసం, వైరల్ సినిమా న్యూస్ల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.